ప్రైజ్ గాడ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలో మనం ప్రవేశపెట్టిన దేవుడికి మనందరికీ దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈరోజు ఎజ్రా గారి గురించి మనం క్లుప్తంగా ఎజ్రా చరిత్ర గురించి తెలుసుకుందాం. ఎజ్రా అనగా అర్థం ప్రభు సహాయం అనే పేరుకు అర్థం ప్రభు సహాయం అని. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసి ప్రజలకు బోధించేవాడు ఈయన. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన యూదులకు నాయకత్వం వహించిన ఒక యాజకుడు, పండితుడు మరియు ఈయన ప్రవక్త. ఈ పుస్తకం యూదుల చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటనను వివరిస్తుంది. చెర నుండి తిరిగి రావడం, ఆలయ పునర్నిర్మాణం మరియు ప్రజల ఆధ్యాత్మిక పునరుద్ధరణ గురించి వివరిస్తుంది మాట. ఎజ్రా, నెహెమ్యా పుస్తకాలు మరియు దినవృత్తాంతాల పుస్తకాలు ఒకే రచయిత రాశారని చాలామంది పండితులు, అంటే ఎజ్రా గారే రాశారని చాలామంది పండితుల అభిప్రాయం. విశ్వాసం, పవిత్రత మరియు దేవుని పట్ల సత్యం అంటే దేవుని పైన విశ్వాసం, సత్యం, అట్లాంటి హృదయం కలిగి ఉండాలని, విశ్వాస హృదయం, సత్యం కలిగి ఉండాలని సూచిస్తుంది అన్నమాట. అలా చెప్పబడుతుంది. కలిగి ఉండటం ద్వారా దేవుడు ఏం చేస్తాడట, మనల్ని గొప్ప పనులకు, గొప్ప కార్యాలు చేయడానికి వాడుకుంటాడట. క్రీస్తు పూర్వం 5వ నుండి 4వ శతాబ్దాలలో ఎజ్రా ఒక కీలకమైన యూదుల పూజారిగా ఉన్నాడు. ఈయన లేఖకుడు, అంటే రచిస్తాడు మరియు నాయకుడు. పర్షియా రాజు అర్తాకెర్సర్ ఆధ్వర్యంలో బాబిలోన్ నుండి జెరూసలేంకు తిరిగి వచ్చిన బహిష్కృతుల తరంగాన్ని యూదుల ఆధ్యాత్మిక జీవితాన్ని పునర్నిర్మించడానికి, బోధించడానికి, ఆలయ ఆరాధనను పునరుద్ధరించడం మరియు యూద మతాన్ని చట్ట కేంద్రీకృత మతంగా మార్చడానికి, అంతర వివాహాలను పరిష్కరించడం వంటి సంస్కరణను అమలు చేయడంపై ఈయన దృష్టి సారించినట్లుగా చరిత్ర మనకి చెప్తోంది. ఎజ్రా చెప్పాను కదా, మరియు నెహెమ్యా పుస్తకాలు అలా ఆయన ఒక ప్రధాన పాత్ర వివరిస్తుంది అన్నమాట. ఎజ్రా మరియు నెహెమ్యా పుస్తకాల్లో, ఈ 2 పుస్తకాల్లో ఆయన యొక్క ప్రధానమైన ఒక వ్యక్తిగా చూపబడుతున్నారు. సాంప్రదాయకంగా వాటి ఆయనే రచయితగా భావిస్తారు మరియు దేవుని ధర్మశాస్త్రాన్ని మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు ఆయన అంకిత భావంతో గౌరవించబడ్డట్టుగా ఈ పుస్తకం మనకి తెలియచేస్తుంది అన్నమాట. విశ్వాసం కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి, దేవుని పట్ల విశ్వాసం,